నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. శాసన మండలిలో బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ తొలి అడుగు. ఎమ్మెల్సీ ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్. నత్త రామేశ్వరంలో రూపుదిద్దుకుంటున్న కల్నల్ సంతోష్ బాబు విగ్రహం. ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తయారు చేసిన AK ఆర్ట్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. సీఎం జగన్ హామీలను అమలు చేసే విధంగా పరిపాలన అందిస్తున్నారన్న కాపు మహిళలు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై ఏపీలో నిరసన సెగలు. తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనకు దిగిన CITU నేతలు. గుంటూరు మిర్చి యార్డ్లో 3 వ్యాపారస్తులకు కరోనా పాజిటివ్. మిర్చి యార్డ్ మూసివేసిన అధికారులు. వివరాలకు వెళ్తే శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలతో అన్ని బిల్లులను ఈజీగా నెగ్గించుకుంటున్న జగన్ సర్కార్కు శాసన మండలి మాత్రం బ్రేక్ వేస్తుంది. అక్కడ ప్రతిపక్ష టీడీపీ ప్రాబల్యంతో బిల్లులు ఆగిపోతున్నాయి. ఈ క్రమంలో శాసన మండలిలో బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ తొలి అడుగులు వేసింది. శాసన మండలిలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పార్టీ అస్సలు పోటీనే చేయలేదు. ఆ పార్టీకి తగిన బలం లేకపోవడమే దీనికి కారణం. ఎవరు నామినేషన్ వేయకపోవడంతో డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయం. డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో నుంచి వైసీపీలోకి చేరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని జగన్ ఆయనతో భర్తీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం నత్త రామేశ్వర గ్రామంలో చైనా ఇండియా బోర్డర్లో దేశం కోసం అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం రూపుదిద్దుకుంటుంది. ఈ రోజు మధ్యాహ్నం పెనుమట్ర మండలం నుంచి సూర్యాపేటకు విగ్రహం చేరుకుంటుందని విగ్రహం తయారు చేసిన AK ఆర్ట్స్ అధినేతలు మీడియాకు తెలియజేశారు. ఈ విగ్రహాన్ని ఫైబర్ గ్లాస్ అంటారని, దీని ఎత్తు 2.5 అడుగులు ఉంటుందని, ఈ విగ్రహానికి కల్నల్ సంతోష్ బాబు మిత్రులు ఆర్డర్ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే నెల రోజుల్లో సంతోష్ బాబు కాశీ విగ్రహం కూడా తయారు చేస్తామని, ఆ విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరుగుతుందని AK ఆర్ట్స్ అధినేత తెలియజేశారు. నా పేరు అరుణ్ ప్రసాద్ ఒడయార్ అండి. మరి AK ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా ఎన్నో విగ్రహాలు చేయడం జరిగింది. మొన్న జరిగిన ఈ చైనా మన ఇండియా వార్లో అనుకోకుండా మన వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు గారు ఇలా చనిపోవడం మాకు అందరికీ కూడా ఎంతో బాధ కలిగించింది. ఈ సందర్భంలో సూర్యాపేటలో ఉన్నటువంటి మా మిత్రులు కొంతమంది కోరిక మేరకు ఈ విగ్రహాన్ని తయారు చేసి వారి కుటుంబ సభ్యులకు అందజేయడానికి పంపిస్తున్నాం. ఇది రేపు జరగబోయే కార్యక్రమంలో నేను వారు అక్కడ నివాళులర్పించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని VIP విరామ సమయంలో మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మిత్రులతో మాట్లాడుతూ జూలై 25, 26 తేదీల్లో తిరుమలలో మా కుమారుడి వివాహం చేయాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు కరోనా మహమ్మారి బారిన నుండి తప్పించుకొని ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వీరికి టీడీపీ ఉన్నతాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ముఖ్యంగా రేపు నెల జూలై 25, 26వ తేదీ రోజు మా కుమారుడి వివాహం ఇక్కడే చేయాలని అనుకున్నాము. కాబట్టి అదేవిధంగా ఈరోజు 5 కోట్ల ప్రజలు కరోనా బాధ నుంచి చాలా ఇబ్బందిగా వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకునేదానికి ఆ దైవ సంకల్పం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. నిమ్మగడ్డ ఈరోజు మీరు కూడా నిన్ననే టీవీలో చూశారు. మొన్ననే రాజకీయం వేరే,
అధికారాలు వేరే. కానీ ఆ రాజకీయాలకి అధికారానికి ఒకే ముడిపట్టి ఈరోజు రాజకీయం చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఆ దేవుడే తగిన బుద్ధి చెప్తారనేది చెప్పగలను. కొద్దిగా బయట నుంచి అలా చూస్తారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా జగన్ చేసిన కృషిని ఏపీలో కాపు వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గం అభివృద్ధి ధ్యేయంగా పథకాన్ని రూపొందించిన ప్రభుత్వ చిత్తశుద్ధిని అభినందిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా అక్కివిడిలో కాపు సంఘం నేతలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా పరిపాలన అందిస్తున్న సీఎం జగన్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ పథకం వర్తింప చేయడానికి వాలంటరీ వ్యవస్థ చాలా ఉపయోగపడింది. అదేవిధంగా గతంలో ప్రభుత్వాలు కాపుల్ని వాడుకుంటే తప్పించి ఏనాడు డైరెక్ట్గా పేదలకి మహిళలకు కానీ నేరుగా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. గతంలో కాపు కార్పొరేషన్లో లోన్లు ఇచ్చారు, మన ఊరిలో కూడా ఇచ్చారు. ₹1,00,000 లోన్ అయితే 25,000-30,000 కమిషన్ తీసుకున్నారు. అదేవిధంగా దళారీ వ్యవస్థ లేకుండా జగనన్న ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలు అంటే ఇవాళ కుటుంబం బాగుపడాలంటే మహిళ అక్క చెల్లెమ్మలే సుఖ సంతోషాలుగా ఉంటేనే ఏదైనా కుటుంబం ఎదరికెళ్తుంది. అదేవిధంగా అమ్మఒడి కానీ ఏ పథకం ఇచ్చినా రేపొద్దున జూలై 8వ తారీఖున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తున్నారు. అవి కూడా అక్క చెల్లెమ్మ పేరునే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అదేవిధంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ కాపు నేస్తం, కాపు, ఒంటరి, బలిజ ఈ తెగల ఈ జాతికి చెందిన వాళ్ళందరికీ కలిపి సుమారు 354 కోట్ల రూపాయలంటే నేరుగా ఈరోజు జగనన్న ఒక స్విచ్ బటన్ నొక్కగానే 354 కోట్ల రూపాయలు మా కాపు సోదరిమణులు అకౌంట్లో పట్టడం అంటే ఆశాస్పదం కాదు. చేసాడంటే ఆయన చాలా మేము రుణపడి ఉంటామండి. రెండోది ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ, ఆ వర్గం ఈ వర్గం, వాళ్ళు వీళ్ళు అన్నది ఏమీ లేదు. అందరికీ కూడా ఆడబడుసులందరికీ వర్తించాలి, కాపు అన్న ఆడబడుసులందరికీ వర్తించాలి ఇది అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా బటన్ నొక్కారని చెప్పారు. ఇలా నొక్కగానే అలాగా ఇందులోకి వచ్చేసింది, ఫోన్ సెల్లోకి మెసేజ్ వచ్చేసింది 15,000 పడ్డాయని. ఆయన అన్నమాట అమలు చేశారు. ఎప్పటికీ కూడా ఆయన రుణపడి ఉంటాం, ఆయన వెంట ఉంటాం. మహిళలందరికీ 0 వడ్డీ 16 లక్షలు పడిందండి. మొత్తం మన ఊరు మొత్తం గ్రూపులన్నీ 16 లక్షలు పడ్డాయండి. అందులో 8 లక్షలు కాపులకే పడ్డాయండి. 0 వడ్డీ రుణాలు ప్రతి గ్రూపు పడ్డాయండి, పడని గ్రూప్ అంటూ లేదండి. రెండోది కాపు నేస్తం కింద ఆడవాళ్ళందరికీ 45 సంవత్సరాలు దాటాక 15,000 వస్తే మాకు అందరికి ఎంతో సంతోషంగా, ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చినా మా వయసుకి ఈ రోజున మా అందరికి 15,000 వేస్తామని వేసేదాడికి మేము అకౌంట్లో చూసుకుని చాలా సంతోషపడిపోయామండి. ఎంతో అందంగా ఆనందంగా తీసుకున్నామండి. అగ్రరాజ్యం అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసన సెగలు ఏపీకి కూడా తాకుతున్నాయి. కాకీల చేతిలో మరణం పొందిన నల్లజాతీయుడిపై జరిగిన జాత్యహంకార దాడిని ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లాలో సిఐటియు నేతలు నిరసన బాట చేపట్టారు. కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో పలు నగరాల్లో ఈ దాడిని ఖండిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సిఐటియు నేతలు నిరసన బాట చేపట్టారు. అగ్రరాజ్యంలో ఇలాంటి జాత్యహంకార దాడి బాధాకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నగరాల్లో కూడా ఈ నిరసన నిర్వహిస్తున్నాం. అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టాం. వాస్తవానికి అదేదో సాధారణ హత్య కాదు, అది జాతీయ అహంకారంతో చేసినటువంటి హత్య. జార్జ్ ఫ్లాయిడ్ ఒక్కరే కాదు, ప్రతిరోజు సగటున కనీసం ఒక నల్లజాతి వ్యక్తి పోలీసుల చేతిలో హత్య చేయబడుతున్నాడు. ఇవన్నీ రికార్డ్స్లోకి రావట్లేదు. అందుకనే ఇంతకాలం చూసే ఈ రోజు ప్రజలందరూ కూడా దానికి నిరసన తెలియజేస్తున్నారు. నల్లవాళ్లే కాదు, తెల్లవాళ్ళు కూడా నిరసన తెలియజేస్తున్నారు. అమెరికాలోనే 176 నగరాలు ఈ నిరసన కొనసాగుతుంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలన్నింటిలోనూ ఈ నిరసన కొనసాగుతుంది. అమెరికాలోనే కాదు, ఈరోజు భారతదేశంలో కూడా అలాంటి వివక్షత కొనసాగుతుంది. అమెరికాలో జాతీయ అహంకారం, భారతదేశంలో కులాహంకారం. అమెరికాలో ఆ జాతీయ అహంకారం కానీ ఇక్కడ కులాహంకారం కానీ ఇవి 100% సంపూర్ణంగా సమసిపోవాలి, అంతర్ధానం అవ్వాలి, ఉండడానికి వీల్లేదు. అలా జరగనంతకాలం ప్రజాస్వామ్యం ఉన్నట్టే కాదు. అందుకని అధికార పార్టీ సొల్లి చెప్పడం కాదు, ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. ఒక అధికార పార్టీ వాడు కూడా ఇక్కడ ఏదైనా చేయటం లేదు. కార్మిక వర్గం ఈ విషయాలను అర్థం చేసుకోవాలని బయటపడాలని కోరుతున్నాం. అచ్చెన్నాయుడును అరెస్టు చేయడమే దుర్మార్గమైతే చికిత్స దశలో అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు మరింత దుర్మార్గమని పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెడ్పైనే విచారణకు కోర్టు సూచిస్తే అర్ధరాత్రి అదుపులో తీసుకునే ప్రయత్నం ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించారు. టీడీపీ నాయకులను ఇప్పటివరకు కేసులతో వేధించారని, అరెస్టులతో బెదిరించారని, ఇప్పుడు ఏకంగా హతమార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడమే ఒక దుర్మార్గం అయితే, ఆయన సర్జరీ రెండవసారి చేయించుకుని విశ్రాంతి దశలో కూడా ఆయన్ని అక్రమంగా అదుపులోకి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం మరింత దుర్మార్గం అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజే అచ్చెన్నాయుడు గారి ఇంటి దగ్గరే మరి 300 మంది పోలీసులు అక్రమంగా ఆయన అరెస్ట్ చేసి మరి 500 కిలోమీటర్లు పైబడి దగ్గర 20 గంటలు ఆయన్ని కూర్చోబెట్టి, అది కూడా ఒక ఇరుకు సీటులో, ఒక పక్కన ఆయనకి రక్తస్రావం జరుగుతున్నప్పటికీ కూడా మార్గ మధ్యంలో తోటలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, దుస్థితిలో కూడా కనీసం కనికరం లేకుండా, మానవత్వం లేకుండా ఆ రోజు పోలీసులు చేసినటువంటి ప్రయత్నం వల్లే ఈరోజు ఆ రక్తస్రావం, ఆ బ్లడ్ బ్లీడింగ్ని కట్టడి చేయలేక ఈరోజు రెండవసారి ఆసుపత్రిలో ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి దశలో చాలా క్లియర్గా కోర్టు కూడా తీర్పిచ్చింది. ఏదైతే అచ్చెన్నాయుడు గారి విచారణ అనేది ఆ యొక్క బెడ్ మీద యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లోనే, విశ్రాంతి పొజిషన్లోనే ఆయన కూర్చోబెట్టడం కానీ నిలబెట్టడం కానీ లేకుండా సివిల్ సర్జన్, అదేవిధంగా అక్కడ అడ్వకేట్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టండి చాలా క్లియర్గా కోర్టు ఉత్తర్వులు 11వ పేరాలు ఇస్తే, ఈరోజు కోర్టులన్నా లెక్క లేకుండా, కోర్టు తీర్పులన్నా కూడా లెక్క లేకుండా, ఒక సెన్సిటివ్ ఏరియాలో సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తి, విశ్రాంతి అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిని అర్ధరాత్రి బలవంతంగా ఈ వైసీపీ నాయకులు, ఏసీబీ, పోలీసులు ఒత్తిడి తెచ్చి, ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలపై ఒత్తిడి తెచ్చి ఆయన్ని డిశ్చార్జ్ చేసి అదుపులోకి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులపై మరి ఇప్పుడు కేసులు పెట్టి మరి వేధించారు, అరెస్టులు పెట్టి భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హత్యే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఇటువంటి దుర్మార్గాలకి ఒడిగట్టారని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మరి భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఖచ్చితంగా ఏదైతే ఈవేళ అచ్చెన్నాయుడు గారు ఏ మాత్రం ఆయనకి ప్రాణహాని జరిగినా ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు, ఈ యొక్క ప్రభుత్వం తల్లక్రిందులు అవుతుందని చెప్పి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తూ, మరి ఖచ్చితంగా ఈవేళ కోర్టు తీర్పుల్ని ధిక్కరించి ఈ రకంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా, ఎందుకంటే గతంలో కూడా హిట్లర్, ముస్సోలిని వంటి ఎంతోమంది నియంతలు ఈ రకమైనటువంటి పాలన చేసి వాళ్ళ చరిత్ర ఎట్లా మూసిందో మీరు గమనించాలని చెప్పి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరి ఏదైతే ఈ యొక్క అచ్చెన్నాయుడు గారి పట్ల కానీ, ఈ యొక్క అయ్యన్న పాత్ర గారి పట్ల కానీ, అదేవిధంగా యనమల రామకృష్ణుడి గారి పట్ల కానీ, ఏదైతే బీసీ నాయకుల పట్ల ఏదైతే అక్రమమైన కేసులు, వేధింపులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో, ఇవన్నీ కూడా మరి ఈ యొక్క బలహీన వర్గాలపైన ఒక దాడిగా, బలహీన వర్గాలపైన ఒక కక్ష సాధింపు చర్యలుగానే ఈ యొక్క జగన్ చేయిస్తున్నారనేటువంటి మరి ఈ విధానాన్ని మరి మానుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
దాదాపు దక్షిణాది మొత్తానికి మిర్చిని పంపించే గుంటూరు మిర్చి యార్డ్లో కరోనా మహమ్మారి చెలరేగింది. యార్డ్లో వ్యాపారం నిర్వహించే 3 వైరస్ సోకడంతో యార్డ్ను మూసివేశారు. ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో రైతులు తమ మిర్చి పంటను తెచ్చి అమ్ముతుంటారు. ఇక యార్డ్లో వ్యాపారులకు కరోనా సోకడంతో వారి వ్యాపారం నిర్వహించే ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేశారు. సోమవారం నాడు పరిస్థితి సమీక్షించి యార్డ్ను తెరిపిస్తామని అధికారులు వ్యాఖ్యానించారు. యార్డు మొత్తాన్ని సోడియం హైపోక్లోరైడ్తో శానిటైజర్ చేస్తున్నామని అన్నారు. వైరస్ సోకిన వ్యాపారుల వద్దకు వచ్చిన రైతులు, దళారీలు, కూలీలను గుర్తించి వారికి తగిన జాగ్రత్తలతో ఉండాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లెలో కాపు నేస్తం కింద లబ్ధి పొందిన మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గడ్డం కృష్ణ, అలంశెట్టి శ్రీను, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ రాజ్యసభకు ఎన్నికైనటువంటి మన మోపిదేవి వెంకటరమణారావు గారికి లేడీస్ మహిళలందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలోనే ఎన్నో పథకాలు పెట్టి అవన్నీ అమలు చేసి అందరికీ అన్ని కులాల వారికి వెంటనే అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. అలాగే కాపులందరికీ కూడా ఏదో ఒక న్యాయం చేయాలి, అన్ని కులాల వారికి చేసినట్టుగానే ఆయన ఆలోచనతో మహిళలందరికీ కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టి వెంటనే అమలు చేశారు. మా లేడీస్ తరఫున అందరికీ, మా కాపు మహిళలందరి తరఫున ఆయనకి పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి మహిళకు ఏదో ఒకటి చేయూతనిచ్చి అభివృద్ధి చెందాలనే నినాదంతో ఆయన పాదయాత్రలో ఏదైతే ఇది చేశారో, వాళ్ళకి ఒప్పందం చేశారో అవన్నీ అమలు చేసుకుంటూ పాదయాత్రలో చేసినవన్నీ ఒక్కోటి చేస్తూ వస్తున్నారు. చెప్పడమే కాదు, చేతనైనంత చేయాలి అని చెప్పేసి చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మరి కాపులకు, మరి మహిళలకు సంవత్సరానికి 15,000 చొప్పున, మరి 5 సంవత్సరాలు 75,000 చొప్పున ప్రతి మహిళ పేద కుటుంబంగా ఉండకూడదు అని చెప్పేసి ప్రతి మహిళకు 15,000 చొప్పున నిన్నే రిలీజ్ చేశారు. అలాగే కాపు కార్పొరేషన్ తరఫున కూడా ప్రతి మహిళకే కాకుండా పిల్లలు చదువుకునే వాళ్ళకు కూడా కాపుల అభ్యున్నతికి బాట వేసి ఎంతో అభివృద్ధి చెందాలి. వాళ్ళు మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి, అమెరికా కానీ, ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటివి వెళ్ళి వాళ్ళు చదువుకుంటే అభివృద్ధి చెందుతారు. మరి పేద కుటుంబంలో పుట్టి మరి ఇలాంటి మనం సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇచ్చి ఎన్నో అభివృద్ధి చెందాలి కాపులను అని చెప్పేసి ఈరోజు ఆయన ఒక నినాదంతో అభివృద్ధి చెందడానికి కాపులను ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అలాగే కాకుండా అన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకు కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. మహిళలను ముందుకు పెట్టి రాజకీయంగా కానీ, మరి విద్యారంగంగా కానీ అన్ని రంగాల్లో మహిళ ముందుకు రావాలి. మరి మహిళకు అంటూ ఒక నినాదంతో ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలనే దానితోటే మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎలా చేశారో అలాగే తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసినట్టు మరి జనాల్లోకి వెళ్ళి జననేతగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పారో అలాగే సంక్షేమ పథకాలు కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అలానే మరి మోపిదేవి వెంకటరమణారావు గారు మినిస్టర్ అయ్యారు. అలాగే మరి నిజాంపట్నం నుంచి ఢిల్లీ దాకా వెళ్ళారంటే ఆయన స్వయం కృతాప్రదం. మరి మానవులతో ఇబ్బంది, మరి కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీయకుండా అలా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చెందారు. చేసి కూడా ఈరోజు మరి రాజ్యసభకి వెళ్ళారంటే మరి ఆయనది ఎంతో, మరి ఆయన మీద నమ్మకాన్ని ఉమ్ముపోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు రేపల్లె నియోజకవర్గ మహిళల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు పేరం చంటి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణకి గౌడ సంఘ ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రెసిడెంట్ దాసరి వెంకట్రావు, ఆర్గనైజర్ సెక్రటరీ గాలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘం తరఫున రాష్ట్ర గౌడ సంఘ ఉపాధ్యక్షులుగా మా గౌడ ముద్దుబిడ్డ రాష్ట్ర నాయకులు కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గారి మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆరోగ్యాలు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మంచి పదవులు రావాలని చెప్పని కూడా ఆశిస్తూ రాష్ట్ర గౌడ సంఘ ఉపాధ్యక్షులు, రాష్ట్ర గౌడ సంఘం తరఫున తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర అర్బన్ గౌడ సంఘ ప్రెసిడెంట్ గారు, ఆంధ్ర రాష్ట్ర గౌడ సంఘ చైర్మన్ అయిన శ్రీ జోగి రమేష్ గారు నేడు వివాహ దినోత్సవ సందర్భంగా మేము రాష్ట్ర గౌడ సంఘం తరఫున గుంటూరు నుంచి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన మరి ఈ రాజకీయ జీవితం కానీ, ఆయన వివాహ జీవితం కానీ ఎంతో సంతోషకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
జోగి రమేష్ గారు ఆయన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు దాసరి వెంకట్రావు అర్బన్ అధ్యక్షుడు, మా జిల్లా అధ్యక్షుడు ఏరంగి రంగారావు జిల్లా తరపు నుంచి అర్బన్ తరపు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అన్నగారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నాను. గౌడ్ సంఘం తరఫున రాష్ట్ర గౌడ్ సంఘం ఉపాధ్యక్షులుగా మోపిదేవి రమణ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవులు చేస్తూ రాజ్యసభకు కూడా గల్లీ ఒక మండల స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగినందుకు వారిని మరీ అభినందిస్తున్నాము. భగవంతుడు వారికి ఇంకా ఎన్నో కేంద్ర మంత్రిగా కూడా మేము చూడాలని ఆశిస్తున్నాము. వాళ్ళు ఒక మోపిదేవి వెంకటరమణ గారు బీసీ కులాలని ఏ విధంగా సహాయపడుతున్నారో మనం చూసాము. మొన్న బోర్డర్లో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారితో సంప్రదింపులు జరిపి వారిని తీసుకొచ్చారు. అట్లాగే వారు పల్లికారుల దీనిలో కూడా ఎంతోమంది ఆ సముద్రంలో అయితేనే చుట్టూ ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు వాళ్ళకు కూడా తగినంత న్యాయం చేయగలిగారు. వారు పేద ప్రజలకి ఏ విధంగా ఆదుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి గారు వాళ్ళకి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కునే పదవిని మంత్రి గారికి ఇవ్వటం అంటే ఈయన మీద ఎంతో మంచి అభిప్రాయం ఉంటే కానీ ఆ పదవి ఇవ్వగలిగారు. ఆయన ఇంకా కేంద్ర మంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోపిదేవి రమణ గారికి శుభనందనలు తెలియజేస్తున్నాను. పేర వెంకటేశ్వరరావు, చంటి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో వెల్లలూరు గ్రామంలో మామిడిపల్లి కొండూరు కాలువ సమీపంలో బోరు నిర్మాణానికి పొల్లూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బండిబాబు, బోనిగల వేణుప్రసాద్, మురళీకృష్ణ మరియు అధికారులు పాల్గొన్నారు. అంతకంతకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రజా సంఘాల ఆందోళన బాట పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అదుపులో ఉండే కేంద్ర ధరలను పెంచే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా విశాఖలో ఏఐటీయూసీ మద్దెలపాలెం సమీపంలో ధర్నాకు దిగింది. లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న ఆటో కార్మికులు ఇప్పుడు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నారని సిబిఐ నేత సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె టౌన్ 18 వార్డుకు చెందిన కారుమూరి కోటేశ్వరరావు అనే వ్యక్తిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద నమోదు చేశారు. ఒక మైనర్ బాలికను వివాహం పేరుతో ఈ నెల 19వ తేదీన తన ఇంటికి తీసుకెళ్లారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు రేపల్లె సీఐ సాంబశివరావు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన వారిపై, ఆశ్రయం ఇచ్చిన వారిపై ఫోక్సో యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకుంటామని సీఐ సాంబశివరావు కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. రేపల్లెపట్నం 18వ వార్డుకు చెందిన కారుమూరి కోటేశ్వరరావు అదే వార్డుకు చెందిన ఒక మైనర్ గర్ల్ని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఈ నెల 19 నైటు తీసుకెళ్ళి 2nd వార్డులో వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి తర్వాత అమ్మాయిని పోలీస్ కేసు అయిందని చెప్పి వదిలేయడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఎవరైతే మైనర్ గర్ల్ ఉన్నారో వాళ్ళ తండ్రి గారి రిపోర్ట్ మేరకు 21వ తారీఖున కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దానిలో భాగంగా మా సిఐ గారు 24 ముద్దాయిని కారుమూరి కోటేశ్వరరావు అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరు పెట్టుకున్నాం. ఇతనికి ఏదైతే ఈ మైనర్ గర్ల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్య తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా గమనించాలి, ప్రజలు మీ ద్వారా ప్రజలకి రేపల్లె చుట్టుపక్కల వారికి మనం విన్నవిస్తున్నాం. మెయిన్గా ఈ మైనర్ గర్ల్స్ చిన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరెవరితో స్నేహం ఉంటున్నారు, ఎవరెవరితో బయట మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు గమనించి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది.
అలాగే ఈ పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా అనవసరంగా ప్రేమ పేరుతో ఎవరు మోసపోవద్దని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఎవరైనా ఈ మైనర్ గర్ల్స్ని ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకుంటామని చెప్పి ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళ మీద పోక్సో యాక్టు అలాగే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. వారికి సహకరించిన వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా కొంతమంది ఈ మైనర్ గార్డ్స్ ఒకసారి ప్రేమ పేరుతో ఎవరితో మాట్లాడుతున్న అనుమానం వచ్చి ముందుగానే వాళ్ళకి మైనారిటీ తీరకుండానే పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పిల్లలకు కౌన్సిలింగ్ చేసి మేజ్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి. చిన్నపిల్లలకి పెళ్లి చేస్తున్న దీంతో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో వీళ్ళు లేచిపోవడం జరుగుతుంది. అక్కడక్కడ ఇలాంటి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. మేము కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంటు మరియు పోలీసు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం. అలాంటి ఏదైనా ఉంటే కూడా మీరు ప్రజలు ఇట్లా మైనర్ గార్డ్స్కి వివాహం చేస్తుంటే మా నోటీస్ తీసుకొస్తే వెంటనే అలాంటి మేజర్ కాకుండా వారికి పెళ్ళి వాళ్ళ ఇష్టం లేకుండా పెళ్ళి చేస్తే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడానికి మేము పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మీ ద్వారా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఏదైనా సమాచారం ఉంటే మాకు పోలీసుకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పలు మండలాల్లో నకిలీ వరి, నకిలీ పురుగు మందుపై అనేక విస్తృత దాడులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు పాల్గొని తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో 28వ పంచాయతీలో ఉన్న 830 మంది కాపు మహిళలకు కాపు నేస్తం ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయల వారి ఖాతాలో జమ చేయడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. కాపు మహిళ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ పాదయాత్రలో మహిళల కష్టాలను గుర్తించి వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాపు నేస్తం అమలు చేసి ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కాపులకు ప్రతి గ్రామంలో తిరగడం వలన కాపులు ఇసుకుపడుతున్నారని చెప్పే ఉద్దేశంతో ప్రతి మహిళకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి 5 సంవత్సరాలు 75,000, ప్రతి సంవత్సరం 15,000 చొప్పున ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సరం నిన్న ప్రతి మహిళలకు ఈ రేపల్లె మండలంలో దాదాపు 830 మంది దాకా అన్ని గ్రామాలకి 15,000 చొప్పున నిన్న అకౌంట్లో జమ చేసినారు. దీనికి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర మంత్రి వర్యులు, మన నాయకుడు మోపిదేవి వెంకటరమణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపు నేస్తం 5 సంవత్సరాలకు 75,000 చొప్పున ప్రతి మహిళలకు 15,000 ఈ నెలలో జమ చేయటం జరిగింది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి 15,000 వారికి వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరిగింది. మాకు అందరికీ ఇవ్వటం మాకు ఆనందకరంగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శాసన మండలిలో బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ తొలి అడుగు. ఎమ్మెల్సీ ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్. నత్తరామేశ్వరంలో రూపుదిద్దుకుంటున్న కల్నల్ సంతోష్ బాబు విగ్రహం. ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తయారు చేసిన ఏకే ఆర్ట్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. సీఎం జగన్ హామీలను అమలు చేసే విధంగా పరిపాలన అందిస్తున్నారన్న కాపు మహిళలు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై ఏపీలో నిరసన సెగలు. తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనకు దిగిన సిఐటియు నేతలు. గుంటూరు మిర్చి యార్డ్లో 3 వ్యాపారస్తులకు కరోనా పాజిటివ్. మిర్చి యార్డ్ మూసివేసిన అధికారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.